ఎక్కడో చూసినట్టుంది. తను నా కూతుర్రా. ఎవరు రేప్ చేసి చంపారు? ప్రణయ, పాప గుర్తుందా? మర్చిపోయావా? అందుకే నిన్ను కలుద్దామని వచ్చాం. ఆ పాప మర్డర్, ఈ పాప మర్డర్ సేమ్ టు సేమ్. నాకు ఆ క్రిమినల్స్ కావాలి. ఆ ఫోటో ఇచ్చిపోండి, కనుక్కుంటా. చర్మం తీసి చేపలకేద్దాం. ఆ నా కొడుకులేది. ఆ రోజు మర్డర్ తర్వాత ఈ ప్రపంచం ఇంకో కుటుంబాన్ని మర్చిపోయింది. ఒక కాలేజ్ కుర్రాడు కళ్యాణ్ ప్రణయ మర్డర్ని దగ్గర నుంచి చూశాడు. మన పోలీసుల సంగతి తెలిసిందే కదా. ఆ ప్రణయ రేప్ కేసుని కళ్యాణ్ రేప్ చేశాడని ఆ ప్రపంచాన్ని మొత్తం తెలిసేలా చేశారు. అది తెలిసిన వాళ్ళ అమ్మ నాన్న, పల్లెటూరు వాళ్ళు తన కొడుకు ఒక పాపని రేప్ చేశాడని వాళ్ళకి తెలిసింది. వాళ్ళకి ఏం చేయాలో తెలియలేదు. ఆ రోజు కళ్యాణ్ వాళ్ళ అమ్మ నాన్నని కోల్పోయాడు. ఏమండి అరుణ గారండి? అరుణ గారు, అరుణ గారు, మీ అబ్బాయిని పోలీసులు పట్టుకున్నారు. వస్తున్నాను అక్కయ్య గారు, చెప్పండి. మీ అబ్బాయి చాలా మంచోడు అనుకున్నాము. కుర్రాడు ఒంటరిగా మిగిలిపోయాడు. ఎలాంటి తప్పులు చేయని అతను వాళ్ళ అమ్మ నాన్నని కోల్పోయాడు. తర్వాత ఆ కుర్రాడు ఈ సమాజం మీద కోపం పెంచుకున్నాడు. వరుసగా హత్యలు చేయడం మొదలుపెట్టాడు. తన కుటుంబాన్ని కోల్పోయిన అతను ఒక సైకో కిల్లర్గా మారాడు. వాడే మనం వెతుకుతున్న క్రిమినల్. వాడే ఆ పెద్దన్న.